జరగాలన్నా జరిపించాలన్నా ఆగాలన్నా ఆపించాలన్నా అంతా జగన్నాథుడి చేతిలో ఉంది. ఈ పెళ్లి కథని నడిపించేది ఆ జగన్నాటక సూత్రధారి కాదమ్మా, ఈ జగన్మాత సూత్రధారి. మంచి ఉత్సాహంగా ఉన్నారు. పాపం వాళ్ళకి తెలీదు మనం వాళ్ళకు షాక్ ఇవ్వబోతున్నామని. ఏంటి గెలిచేది? అక్కడ ఓడిపోయాం. లాస్ట్ ప్లేస్ మనదేనే. సిగ్గులేదా మీకు? సిగ్గులేదు. కంగ్రాచులేషన్స్ అమ్మా. థాంక్స్ వదినా. కంగ్రాట్స్ అబ్బాయి. కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్. నేటి విజేతలు. ఇప్పుడేమంటావు? నా క్రిష్ గ్రేట్ అంటాను. మీరు అద్భుతంగా ఆడారు. మీ జంట చూడముచ్చటగా ఉంది. ఏమిటి మీరంతా ఇక్కడ ఉన్నారా? అవతల పూజారి గారు శుభలేఖలు మార్చుకోవాలంటున్నారు. త్వరగా రండి. రండి రండి. శుభలేఖలు మార్చుకోండి.
ఓం సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేహం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఆకలిస్తే అన్నం పెడతా, అలసిస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. మాస్టరు కొంతసేపు ఇది పక్కన పెడితే వెళ్ళి భోంచేద్దాం రండి. గీత, అర్జెంట్ వర్క్ లో ఉన్నాను, వెళ్ళు. అది కాదు మాస్టరు, భోంచేసిన తర్వాత కూడా వర్క్ చేసుకోవచ్చు కదా. గీత, అర్జెంట్ అని చెప్పానా, వెళ్ళు. ఒరే అబ్బాయి, ఇక ఈ డబ్బా మీద మూతేసి ఈ బాటిల్ మీద మూత ఓపెన్ చేస్తే ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ అంటూ పండగ చేసుకుందాం. వచ్చి బాబాయ్, చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. చూస్తా ఇంతసేపు చేస్తాడు. ఒరే అబ్బాయి, ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? వాచ్ లో చూసుకోవచ్చుగా, దానికి డిస్టర్బ్ చేసి మరీ అడగాల. నాకు వాచి పెట్టుకునే అలవాటు లేదులే కానీ నా ఉద్దేశం అది కాదురా నాయన. 2 గంటల నుంచి మందు ఎదురు చూస్తుందని చెప్తున్నాను. అబ్బో,
మాస్టారు టైం ఎంత అయిందో తెలుసా? 5 నిమిషాలు వదిలే గీత. 5 నిమిషాలు కాదు, గంట అయింది భోజనం రెడీ అయి. అయినా వర్క్ భోజనం చేసిన తర్వాత కూడా చేసుకోవచ్చు కదా మాస్టారు. ఇది చాలా ఇంపార్టెంట్ గీత, ప్లీజ్ కొంచెంసేపు నన్ను వదిలే. మాస్టారు నేను మీకు చెప్పేంత దాన్ని కాదు గాని నేను కూడా తినలేదు, ఆకలిగా ఉంది మాస్టారు. అయ్యో ఏంటి గీత ఈ పిచ్చి పనులు? నేను తింటానని చెప్పాను కదా. అది కాదు మాస్టారు, అన్నం తినకుండా అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటి? చెప్తాను గీత, ఒక్క 2 minutes. ఒరే అబ్బాయి, వాన కోసం వానపాములు ఎదురు చూడొచ్చు గాని మన కోసం మందు ఎదురు చూడకూడదురా. అది మహాపాపం రా. మందు హర్ట్ అయితే పగబట్టుద్దిరా. బాబాయ్ డిస్టర్బ్ చేయదని చెప్తున్నానా? డిస్టర్బ్ చేయడం కాదురా, లోపల ఆత్మరావు పడుతున్న ఆవేదన గురించి చెప్తున్నాను రా, అర్థం చేసుకోరా. 2 నిమిషాలు సైలెంట్గా ఉండలేదు అనుకో, బాటిల్ పగిలిన సౌండ్ భూకంపం కంటే వైలెంట్గా ఉంటుంది. ఓ అమ్మో, ఉన్నది ఒకటే బాటిల్, వీడు పగలగొట్టిన పగలగొట్టేస్తాడు. ఎందుకు రిస్క్? ఎస్, అమ్మయ్యా. సారీ గీత, ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. ఒక ఫారిన్ కంపెనీ టెండర్స్ అడిగింది, చాలా పెద్ద ప్రాజెక్ట్. ఈ కంపెనీ కాంట్రాక్ట్ కోసం చాలా పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడి మరీ టెండర్స్ వేస్తుంటాయి. ఈ కాంట్రాక్ట్ కనుక మనకొస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో మన కంపెనీకి చాలా మంచి పేరు వస్తుంది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ మనకే వస్తుందనే హోప్తో ఉన్నాను. మీరు చెప్పింది కరెక్టే మాస్టారు, నేను కాదనట్లేదు. ఆ కాంట్రాక్ట్ ఖచ్చితంగా మీదే. కానీ దానికోసం అన్నం మానేసి చేయాలో చెప్పండి. గీత, కార్పొరేట్ కంపెనీస్లో కాంపిటీషన్ ఎలా ఉంటుందో నీకు తెలీదు. మిగతా కంపెనీలతో పోటీ పడి టెండర్ వేయాలంటే ఎంతో స్టడీ చేసి కాన్సంట్రేషన్తో వర్క్ చేయాలి. గీత, కల కనడమే కాదు, దాన్ని నిజం చేసుకోవాలంటే దానికోసం తిండి నిద్ర మానేసి ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేయాలి. అర్థమైందా? మాస్టారు మీరు నిజంగా సూపర్ మాస్టారు, సూపర్ అంతే. చాలే గాని ఆకలి ఆకలి అన్నావుగా, రా తిందాం. ఎస్, అయిపోయిందా బాబు బంగారం? అయిపోయిందా? అయిపోయిందా? మాట్లాడొచ్చా? ఇప్పుడు మాట్లాడొచ్చా? ఒరేయ్, నిన్ను చూస్తుంటే తిట్టాలో కొట్టాలో కూడా అర్థం కావట్లేదురా. ఇంట్లో ఇప్పుడున్న వాతావరణం ఏంటి? ప్రస్తుతం నడుస్తున్న సీజన్ ఏంటి? సీజనా? చలికాలం బాబాయ్. దీన్నే బోడిగుండుతో ఏడుస్తుంటే వేసుకోమని రంగు ప్యాకెట్ ఇవ్వడం అంటారు. అసలుకే డ్రింక్ సీన్ లేట్ అయిందని డ్రిల్లింగ్ మిషన్ లా వైబ్రేట్ అవుతుంటే కౌంటర్ లేచి కాలేలా చేయకు. బా, నీ గోల్ ఏంటి బాబాయ్? ఇది నా గోల కాదు నాయనా, నీ పెళ్లి గోల. మా అబ్బాయికి పెళ్లి ఫిక్స్ అయిందన్న ఆనందంతో ప్రతిరోజు పండుగ చేసుకోవాలని నేననుకుంటే నువ్వేమో ల్యాప్టాప్ ముందేసుకుని సైలెంట్ గా ఉండకపోతే వైలెన్స్ పెరిగిపోద్దని వార్నింగ్లు ఇస్తావా? బాబాయ్ చాలా ఇంపార్టెంట్ వర్క్. ఏంట్రా? ఏంటి ఇంపార్టెంట్? ఎవరైనా పెళ్లి టైంలో ఎంజాయ్ చేస్తారు కానీ ఇలా బిజినెస్ పనుల మీద ఉంటారట్రా? బుర్ర లేకపోతే సరే. బాబాయ్, ఇది జస్ట్ వర్క్ మాత్రమే కాదు, మా పెళ్లిలో మీనాక్షికి ఒక అందమైన జ్ఞాపకంలా గుర్తుండిపోయే ఒక గిఫ్ట్. ఏం లేదు బాబాయ్, జెస్సీ హెన్రీ అనే ఒక ఫారెన్ కంపెనీ ఫస్ట్ టైం మన ఇండియన్ శారీస్ని వాళ్ళ స్టోర్స్లో పెట్టబోతున్నారు. దానికి సంబంధించి టెండర్స్కి పిలిచారు. అందుకే ఈ ప్రెస్టీజియస్ కాంట్రాక్ట్ని
మీనాక్షి పేరుతో టెండర్ వేశాను. ఈ కాంట్రాక్ట్ని పెళ్లి కానుగ్గా మా పెళ్లి రోజు మీనాక్షికి ఇవ్వబోతున్నాను. బాబాయ్, ఇది చాలా చాలా పెద్ద కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ కోసం పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ కాంట్రాక్ట్ కనుక మనకొస్తే మన అల్లికా డిజైన్స్ పేరు మాత్రమే కాదు, మీనాక్షి పేరు కూడా ఇంటర్నేషనల్ రేంజ్లో మారు మోగిపోతుంది. వస్తుంది బాబాయ్, ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ మనకే వస్తుంది. మీనాక్షి నా జీవితంలోకి వస్తుందంటే ఇదేంటి బాబాయ్, ఇంతకంటే పెద్ద పెద్ద కాంట్రాక్ట్లే నడుచుకుంటూ వస్తాయి. నడుచుకుంటూ కాదురా అబ్బాయి, రన్నింగ్ చేసుకుంటూ మరీ వస్తాయి. అయినా ఇది నీ గొప్పతనం కాదురా, మీనాక్షి రూపంలో మన ఇంటికి రాబోతున్న అదృష్టం రా. ఒరే అబ్బాయి, ఈ కాంట్రాక్ట్ రావడం కదరా, ఖచ్చితంగా వచ్చేసినట్టే ఫిక్స్ అయిపో. ఈ ఆనందాన్ని కూడా కలిపి పిచ్చెక్కిద్దాం రా, వచ్చాయి. బాబాయ్ మానేశాను కదా, నువ్వు ఎంజాయ్ చేయి. టెండర్ మీనాక్షి పేరు మీద ఇంటర్నేషనల్ రేంజ్ కాన్సెప్ట్ బాగుంది. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. చేస్తా. అత్తా అత్తా, ఏంట్రా? నేను హర్ట్ అయ్యానత్తా. మా మిస్తో బెడ్ కట్టాను. హట్ అవ్వడం ఏంటి, బెడ్ కట్టడం ఏంటి? ఏమైందిరా? మా అత్తకి పెళ్లి అని మా మిస్తో చెప్పానత్తా. మా మామకి మా అత్త అంటే చాలా ప్రేమని చెప్తే దానికి మా మిస్ ఏమందో తెలుసా? పెళ్లికి ముందు అందరూ అంతే ఉంటారా, ఫోన్ చేయగానే ఒక్కరింకే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. పెళ్ళయ్యాక 2-3 రింగ్లకి లిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులు పోయాక అసలు ఫోన్ లిఫ్ట్ చేయడమే మానేస్తారు అని చెప్పింది. కానీ మా మామ అలా కాదని చాలా స్ట్రాంగ్ గా చెప్పానత్తా. అత్తా, ఒకసారి మామకి ఫోన్ చేయత్తా. నీ మీద మామకి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలి. చేయత్తా, చెయ్యి, ఫోన్ చెయ్యి. నోర్ముయిరా, నువ్వు నీ వేషాలు. ఏరా, స్కూల్కి వెళ్ళి చదువు వదిలేసి ఇవా నువ్వు ఆడుతున్న ఆటలు? అత్తా ప్లీజ్ అత్తా, చెయ్యత్తా. మామకి నీ మీద బోల్డ్ అంత ప్రేమ ఉందని ప్రూవ్ చేయాలి. అత్తా అత్తా, ఫోన్ చేయత్తా. రేయ్, నోరు మూసుకోమని చెప్పానా? అత్తా ప్లీజ్ అత్తా, ఫోన్ చేయత్తా. అత్తా అత్తా ప్లీజ్ అత్తా. అత్తా మామకి ఫోన్ చేయత్తా ప్లీజ్ అత్తా. అత్తా సరే 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 చేస్తానులే గానీ ఫస్ట్ నీ గోల్ ఆపు. చేయత్తా, ఫాస్ట్ గా చెయ్యి. ఒకవేళ బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే? అబ్బా ఏం ఆలోచిస్తున్నావత్తా, త్వరగా చెయ్యి. చెయ్యి తొందరగా. రింగ్ అవుతుందా? కనెక్ట్ అవ్వలేదు, ఆగు. ఇప్పుడు ఆగరా. అయిందా అవ్వలేదా, అయిందా అవ్వలేదా? అంటే మా మిస్ చెప్పింది. చెప్పు మీనాక్షి. మీనాక్షి, మీనాక్షి ఏమైంది? హలో, ఆ జోక్ ఏంటో చెప్తే నేను కూడా నవ్వుతాను కదా. ఏం లేదండి, ఏం లేదు. అంటే ఏంటి మీనాక్షి, నువ్వు ఒక్కదానివే హ్యాపీగా ఫీల్ అయితే సరిపోతుందా? నీ హ్యాపీనెస్ని నేను షేర్ చేసుకోవద్దా? నాతో చెప్పాల్సిన అవసరం లేదా? అయ్యో ఏం లేదండి, పెళ్లికి ముందు మగాళ్ళు ఒక్క రింగ్కి ఫోన్ లిఫ్ట్ చేస్తారని, పెళ్ళయ్యాక అసలు ఫోన్ లిఫ్ట్ చేయరని గూగుల్ వల్ల మిస్ చెప్పిందంట.
ఆవిడ చెప్పినట్టే మీరు ఫస్ట్ రింగ్కి ఫోన్ లిఫ్ట్ చేశారు. అంటే పెళ్ళయ్యాక ఫోన్ లిఫ్ట్ చేయరా ఏంటా అని గుర్తొచ్చి ఒక్కసారిగా నవ్వొచ్చింది. భలేదాని మీనాక్షి, నువ్వు ఇలాంటి సిల్లీ విషయాలు కూడా నమ్ముతావా? ఒక్క రింగ్కి లిఫ్ట్ చేస్తే ప్రేమ ఉన్నట్టు, లిఫ్ట్ చేయకపోతే ప్రేమ లేనట్ట. అలా అయితే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందనుకో, అప్పుడేంటి పరిస్థితి? మీనాక్షి, ప్రేమ ఇష్టం అనేది మనసుకు సంబంధించినవి. మనం ప్రేమించిన వాళ్ళు వన్స్ మన మనసులోకి వస్తే ప్రాణం పోయినా సరే వాళ్ళ మీద ప్రేమ పోదు. అమ్మా, చాలా సీరియస్గా ఆలోచిస్తున్నా. పెళ్ళి ఎలా ఆపాలన్న దాని గురించేనా? ఇంకా ఆలోచిస్తున్నావంటే నాకు ఎలా సర్ది చెప్పాలి, నన్ను ఎలా మభ్యపెట్టాలి అని అయి ఉంటుంది. కానీ ప్రాణం పోయినా సరే విననమ్మా.